హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్ము వరల్డ్. ఈరోజు వీడియోలో చెక్లాలు ఇంట్లో మన విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటామో ఆ వీడియో అనమాట, చూసేయండి. ఫస్ట్ మనం బియ్యాన్ని బాగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఆ వాటర్ అన్ని తీసేసి ఇలా క్లాత్ మీద ఫ్యాన్ కింద మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఆరితే చాలు. తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు బియ్యంతో పాటు ఏమేమి యాడ్ చేస్తామో చెప్తాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. చూడండి, ఒక 1 అవర్ బియ్యము ఆరాక మనం లైట్గా పెనంలో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరి ఎక్కువ కాదు, లైట్గా అట్లా వేయించుకోవాలి అంతే, ఎందుకంటే టేస్ట్ కోసం అనమాట. బియ్యంతో పాటు రాగులు, పెసలు, జొన్నలు అన్నీ ఫ్రై చేసుకున్నాము. తర్వాత సద్దలు ఇన్ని నెయ్యము బియ్యంలోకి. అవి కిలో బియ్యంకి చిన్న టీ గ్లాస్తో పెసలు, రాగులు, జొన్నలు, సద్దలు తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇవన్నీ కలిపి మనం పొడి కొట్టించి ఆ పిండి వచ్చే పిండితో మనం చెక్లాలు తయారు చేస్తాం. ఆ తయారు చేసే విధానం కూడా కంటిన్యూ అవుతుంది, వీడియో చూసేయండి. బియ్యం వేయించుకున్నాం కదా, దీంతో పాటు మనం ముద్దులు కూడా వేస్తాం, ఉద్ది బ్యాళ్ళు. చూడండి, ఇవన్నమాట. ఇవి కూడా వేయించుకుంటాం, కలిపి మిక్సీ పట్టిస్తాం, అదే పిండి కొట్టిస్తాం. మనం ఇందాక చెప్పినాం కదా, ఇవి అన్నిటినీ ఇలా వేయించుకున్నాము మిల్లెట్స్ అని చెప్పి. ఇవేం కలుపుకోము, దీన్ని పిండి పట్టించాక ఈ పిండిని దీంట్లో కొంచెం మిక్స్ చేసుకొని పిండి తయారు చేసుకుంటాం చెక్లాలకు అన్నమాట. చూడండి, బియ్య పిండితో పాటు ఇందాక జొన్నలు అవన్నీ మిల్లెట్స్ కలిపిన పిండి అన్నా కదా, అది పొడి తీసుకొచ్చాము కొట్టించి. ఇప్పుడు దాంట్లోకి శనగపిండి వేసుకుంటున్నాం. మీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత ఫ్లేవర్ కావాలో అంత. మేమైతే శనగపిండి తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం. 2 పిటికెన్లు అనుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలా. నెక్స్ట్ 1 స్పూన్ కారం పొడి, తర్వాత జీరా 1 టేబుల్ స్పూన్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. చూడండి, పొడులన్నిటిని ఈ విధంగా మనం ఫస్ట్ కలుపుకోవాలి. ఈవెన్గా మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలన్నమాట. చూడండి, ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తానికి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఇలా లూజ్ ఉండకూడదు, ఈ మోతాదులో ఉండాలి కరెక్ట్గా మనకి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు ఇలానే మనం ఉంచుకోవాలి. మేము ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ మనం హైలో పెట్టుకోవాలి, తర్వాత మనం దాంట్లో చెక్లాలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి.
చాలా, ఎందుకంటే మనం దీంట్లో అన్నీ వేసినాం, చూపించా కదా వీడియోలో ఇందాక. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి పాసిబుల్ ఉంటే. చూడండి, మనకిప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు శనగపిండితో తినలేరు కదా, అందుకని ఇలా మిల్లెట్స్, జొన్నలు, సద్దలు, రాగులు, పెసలు, బియ్యం, శనగపిండి జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 3 or 4 స్పూన్స్ అనమాట. ఎవరైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా తినొచ్చు. మామూలుగా షుగరు, బీపీ అట్లా ఉండేవాళ్ళు మోస్ట్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి ప్రిఫర్ చెయ్యరు, అసలు తినరు పాపం. అలాంటి వాళ్ళకి చాలా బెటర్, ఇవి తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అసలు. చూడండి ఎంతో టేస్టీ హెల్దీ స్నాక్స్ రెడీ అయినాయి. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. చాలా హెల్దీ. ఓకే, ఈరోజు వీడియో